అమెరికాలో ఆర్థిక అనిశ్చితి నెలకొంది. షట్డౌన్ కారణంగా అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ సేవలన్నీ స్తంభించిపోయాయి. 7.5 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు విధులకు దూరంగా ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ కుదుపులకు లోనవుతుంది. అయినా ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. డెమోక్రాట్లు పట్టు వీడడం లేదు. అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ కొనసాగుతోంది. ఫండింగ్ బిల్లులు ఆమోదం విషయంలో డెమోక్రాట్లు అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఏమాత్రం మెట్టు దిగడం లేదు. దీంతో నిధుల్లేక ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. లక్షల మంది ఉద్యోగులు జీతాలు లేకుండానే విధులకు హాజరవుతున్నారు. అత్యవసరం కాని సేవల్లో ఉన్నవారు బలవంతపు సెలవులపై వెళ్లారు. నేషనల్ పార్క్స్, మ్యూజియాలు మూతపడ్డాయి. తాత్కాలిక నిధుల బిల్లుకు సెనేట్ ఆమోదం దక్కితే నవంబర్ మధ్య వరకు ట్రంప్ ప్రభుత్వానికి నిధులు అందుతాయి. అయితే ఆరోగ్య రంగంలో సబ్సిడీలకు డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. రిపబ్లికన్లు దీనికి ససేమిరా అంటున్నారు. పైగా డెమోక్రాట్లతో ఎటువంటి చర్చలు జరపకూడదని నిర్ణయించారు. దీంతో అగ్రదేశంలో ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. ఇదే అదునుగా డెమోక్రాట్లు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై ట్రంప్ కొరడా జులిపిస్తున్నారు. ఆయా రాష్ట్రాలకు $26 బిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ నిధులు నిలిపివేశారు. పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్లుగా వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ఎఫెక్ట్ H-1B వీసాలపైన పడింది. భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెట్టనుండడం, పలు కార్యాలయాలు మూత పడనుండడంతో వీసాల ప్రాసెసింగ్ కూడా నిలిపివేయనున్నారని ఇమిగ్రేషన్ అటార్నీ నికోల్ గునరా వెల్లడించారు. షట్డౌన్ ముగిసిన తర్వాతే ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తాజా పరిస్థితిపై స్పందించిన భారత్లోని యుఎస్ కాన్సులేట్ అమెరికా విదేశాల్లోని దౌత్య కార్యాలయాల్లో పరిస్థితి సహకరించినంత వరకు కార్యకలాపాలు జరుగుతాయని తెలిపింది. కాకపోతే ఎక్స్ ఖాతాల్లో మాత్రం అప్డేట్లు ఉండవని పేర్కొంది.